రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 400కు పైగా సీట్లు రావాలనే లక్ష్యంతో బీజేపీ హైకమాండ్ ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఎలాగైనా కేంద్రంలో స్థానం దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుసార్లు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పర్యటించారు. తాజాగా మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు. మార్చి 15వ తేదీ ఉదయం హైదరాబాద్కు రానున్న మోదీ మల్కాజ్గిరిలో నిర్వహించే విజయ సంకల్ప సభకు సంబంధించిన రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో బేగంపేట నుండి మల్కాజ్గిరి రూట్ మొత్తం భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ మార్గాన్ని పోలీసులు ఎక్కడెక్కడ ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సిపి తరుణ్ జోషి వెల్లడించారు. మల్కాజ్గిరిలో 1.3 కిలోమీటర్ ఈ రోడ్ షో జరగనుంది. దీంతో కేంద్ర రాష్ట్ర పథకాల రంగంలోకి దిగే ప్రధానంగా ఈ రోడ్డు మార్గాన్ని ఎస్పీజీ బృందం తమ ఆధీనంలోకి తీసుకుంది. కేరళ నుండి 4 గంటల 50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న మోదీ రోడ్డు మార్గం ద్వారా మీర్జాలగూడ చౌరస్తాకు చేరుకుంటారు. 5 గంటల 15 నిమిషాల నుండి మొదలుకొని 6 గంటల 15 నిమిషాల వరకు ఈ రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో ఈ మార్గం నుండి ప్రధాన రహదారులకు ఇరువైపులా భారీకేట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇరువైపులా ఉన్న షాపులను సైతం మూయించేశారు. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ చేసిన ఎస్పీజీ బృందం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసులు సహా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ రోడ్డు మార్గంలో వెళ్లేటటువంటి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందికి ఇప్పటికే సూచనలు చేశారు పోలీసు అధికారులు. దీంతో మోదీ ప్రయాణించే మార్గాలని హై అలర్ట్ గా కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.